పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రివ్యూ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా మొదటగా విడుదలైంది. అయితే అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలంతా గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ మీదనే ఆశలు పెట్టుకున్నారు. వాస్తవానికి హరిహర వీరమల్లు సినిమా కంటే కూడా మొదటి నుంచి ఓజీ మీదనే అందరికి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసమే కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఎటికేటర్లకు ఈ సినిమా జనం ముందుకు వచ్చింది. మరి యంగ్ డైరెక్టర్ సుజిత్ తో డివివి దానయ్య నిర్మించిన ఓజీ వారి అంచనాలకు తగ్గట్టుగా ఉందో లేదో తెలుసుకుందాం. నటీనటుల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఎంట్రీ కాస్త ఆలస్యంగా జరిగిన స్టోరీలో మిక్స్ చేసే విధానం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ తెర మీద కనిపించే ప్రతి సీన్ హైలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతో ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయం. నాన్ షాక్ తో పవన్ కళ్యాణ్ చేసే ఫస్ట్ ఫైట్ చూస్తే కెరీర్ ప్రారంభంలో పవన్ చేసిన యాక్షన్ సీన్ గుర్తొస్తాయి. అలాగే క్లైమాక్స్ లో చేతిలోకి తీసుకున్న ఆయుధానికి జాన్ అని పేరు పెట్టడం కూడా ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేది. ఈ సినిమాలో పవన్ తర్వాత ఖచ్చితంగా మాట్లాడాల్సింది శ్రేయారెడ్డి గురించి. సత్యదాద కోడలిగా పౌరుషానికి ప్రతీక అన్నట్టుగా శ్రేయారెడ్డి గీత పాత్రను పోషించింది. అండర్ వరల్డ్ డాన్ పాత్రలు ప్రకాష్ రాజ్ కు కొట్టిన పిండే అయినా మరింత మెచ్యూరిటీతో దీన్ని పోషించారు. ఇమ్రాన్ కహ్మీ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. ఈ మధ్య వచ్చిన రజాకార్ మూవీలో సర్దార్ పటేల్ గా నటించిన తేజ్ సఫ్రా ప్రధాన ప్రతినాయకుడిగా యాక్ట్ చేశారు. ప్రియాంక అరుల్ మోహన్ కు లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ లభించిన మెరుగైన నటన ప్రదర్శించింది. బేసికల్ గా ఓజీ సినిమాను నిలబెట్టింది నటుకులే కాదు, చీఫ్ టెక్నీషియన్స్ కూడా. తమన్ ఎప్పటిలాగే తన ఆర్ఆర్ తో కట్టిపడేశాడు. పవన్ కళ్యాణ్ తో తను వర్క్ చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు మించిపోయేలా నేపథ్య సంగీతం అందించాడు. రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస బెస్ట్ సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి తన ఎడిటింగ్ తో మెస్మరైజ్ చేశాడు. విఎఫ్ఎక్స్ కూడా బాగుంది. డివివి దానయ్య ఖర్చుకు వెనకాడలేదనే విషయం ప్రతి ఫేమ్ లో తెలుస్తుంది. సుజిత్ ఓ ఫ్యాన్ బాయ్ గా ఈ సినిమాను తీశాడని అర్థమైతోంది. ఓపెనింగ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ గా సాగే యాక్షన్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కు ఏమాత్రం అలరిస్తాయో చెప్పలేం, కానీ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి ఓజీ దసరా డబుల్ ధమాకా అని చెప్పవచ్చు.